పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో సంపూర్ణ శ్రీమద్ భగవద్గీత లోకార్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భగవద్గీతను 100 భాషల్లో రచించి సంగీతం సమకూర్చి గానం చేసేందుకు శ్రీకారం చుట్టారు డాక్టర్ గజల్ శ్రీనివాస్. ఇప్పటికి 25 భాషల్లో రచించి సంగీతం సమకూర్చిన శ్రీనివాస్ ప్రతిభను ప్రముఖులు కొనియాడారు. ఈ సందర్భంగా మొదటి సీడీని తండ్రి నరసింహారావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. చాలా చక్కగా అల్ప ప్రాణాలు, మహాప్రాణాలు, విసర్గలు, దీర్ఘాలు, సంయుక్తాక్షరాలు అన్నీ కూడా చక్కగా ఆర్తితో పలికారు, భావాత్మకంగా పాడారు. అర్జునుని శ్లోకం చదివినప్పుడు అర్జునుడే చెప్తున్నాడు, అంత గొప్పగా ఉంది. కృష్ణుని శ్లోకం చెప్తున్నప్పుడు భగవానుడి గొంతులో పలికేటువంటి మాధుర్యము, గాంభీర్యము మనకు కనపడతాయి. అటువంటి చక్కని భగవద్గీతని ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రపంచంలోకి వెళ్ళాలి అనేటువంటి తపనతో శ్రీనివాస్ గారు పాడారు. కృష్ణుని యొక్క సంకల్పమే వీరి సంకల్పం కూడా కనుక దీనిని ప్రజలందరూ చక్కగా ఆదరించి కృష్ణుని యొక్క కృపకు పాత్రులవుతారని నేను భావిస్తున్నాను. ప్రతి అక్షరాన్ని చాలా చక్కగా గత 365 రోజుల్లో భారత భాగవత రామాయణాల్ని ధ్వనిముద్రణ చేసి రికార్డింగ్ చేసిన తర్వాత రిలీజ్ చేసిన తర్వాత